ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి అంటే బాటనీ, జువాలజీ రెండు కలిపి బయాలజీ ఉంటుంది ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, బైపీసీ విద్యార్థులకు. అందులో మొట్టమొదట బాటనీ గురించి బ్లూ ప్రింట్ చాప్టర్ వైజ్ 2 మార్క్స్ ఏవి, 1 మార్క్ ఎక్కడ వస్తుంది, 8 మార్క్స్ ఎక్కడ వస్తాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బయాలజీ విద్యార్థులు 100% మార్క్స్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, బయాలజీలో మనకు బాటనీ, జువాలజీ అనే రెండు సబ్జెక్టులు కలిసి ఒకే బయాలజీ ఉంటుంది ఈ సంవత్సరం నుంచి. 2026 న్యూ ప్యాటర్న్ ప్రకారం మీకు బాటనీ, జువాలజీ సపరేట్ పేపర్స్ ఉండవు, రెండు కలిపి ఒకటే పేపరే, దట్ ఈస్ బయాలజీ. ఇప్పుడు బయాలజీలో మనకు తీసుకున్నట్లయితే బాటనీ సపరేట్ ఉంటుంది, అట్లాగే జువాలజీ సపరేట్ ఉంటుంది అనమాట. బాటనీ, జువాలజీ సపరేట్గా ఉంటాయి. ఇక బాటనీ, జువాలజీ సపరేట్గా ఉన్నప్పుడు మనము వీటిలో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అని 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట, సెక్షన్ బి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ 3సి అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ డి అంటే మీకు వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మనము సెక్షన్ వైజ్ మనం చూసినట్టయితే సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 5 వచ్చేసి మీకు బాటనీలో 5 మార్కులు, అట్లాగే జువాలజీలో 4 మార్కులు. అంటే క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ బి తీసుకున్నట్లయితే మీకు బాటనీలో 7 వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే జువాలజీలో 7 వస్తాయి అనమాట, 2 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ 4, అట్లాగే జువాలజీలో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ 4. ఇక్కడ సెక్షన్ డి మనం తీసుకున్నట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్, దీంట్లో 1 వస్తుంది, అట్లాగే దీంట్లో కూడా 1 వస్తుంది. అంటే 2 వస్తాయి, మీరు 1 రాస్తే చాలు. అంటే బాటనీలో 1, జువాలజీలో 1 రాయాలి, మొత్తం 2 రాయాలి. అయితే మీకు ఇక్కడ లక్కీగా ఫిజిక్స్, కెమిస్ట్రీతో పోల్చుకున్నట్లయితే మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే బాటనీలో 2 ఎస్ఏలు ఇస్తే 1 రాయాలి, జువాలజీలో 2 ఎస్ఏలు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే 1 రాయాలి. ఇది మీకు బంపర్ ఆఫర్ అనమాట. సో కాబట్టి మీరు 2 క్వశ్చన్స్ ఇస్తే 1 రాయాలంటే మొత్తం 4 క్వశ్చన్స్ వస్తే మీరు రాయాల్సింది 2. అంటే జువాలజీలో 2 ఇస్తే 1 రాయాలి, బాటనీలో 2 ఇస్తే 1 రాయాలి. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఇది బాగుంది కదా. సో కాబట్టి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తాయి, చాప్టర్ వైజ్ మనం ఇక్కడ స్కోర్ మనం చూద్దాం. చాప్టర్ వైజ్ మనం స్కోర్ ఏ విధంగా ఇక్కడ మనం పరిశీలిద్దామంటే చూడండి, దీంట్లో మనము ఇక్కడ చూసినట్టయితే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి, దీంట్లో మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి బయాలజీకి సంబంధించినటువంటి బోర్డు మోడల్ పేపర్లో మీకు టోటల్ ఎన్ని మార్కులు ఉంటాయని మనం ఇక్కడ చూసినట్లయితే టోటల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో సంబంధించి బోర్డు మోడల్ పేపర్ 1 మనం ఇక్కడ చూసినట్లయితే మాక్సిమం మార్క్స్ 43 ఉంటాయి. మీకు బాటనీ, జువాలజీ కలిపి టోటల్ 3 అవర్స్ టైం ఉంటుంది. బ్లూ ప్రింట్ మనం ఇక్కడ అకార్డింగ్ టు బోర్డు మోడల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ విధంగా యూనిట్ 1లో ఇక్కడ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయని మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ చూసినట్లయితే చూడండి, దీంట్లో మనకు అకార్డింగ్ టు బోర్డు మోడల్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫస్ట్ యూనిట్ 1లో డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వర్డ్స్ మనం తీసుకున్నట్లయితే చూడండి, లివింగ్ వర్డ్లో మనం ఫస్ట్ వచ్చేసి బయాలజికల్ క్లాసిఫికేషన్లో మనం తీస్తే 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తే టోటల్ 3 మార్క్స్ కవర్ అవుతాయి అనమాట. అట్లాగే సెకండ్ చాప్టర్ మనం తీసుకున్నట్లయితే ప్లాంట్ కింగ్డమ్లో మనం చూసినట్లయితే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది కాబట్టి టోటల్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. అట్లాగే యూనిట్ 2లో మనం చూసినట్లయితే థర్డ్ చాప్టర్ వచ్చేసి మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది కాబట్టి టోటల్గా 8 మార్క్స్ కవర్ అవుతాయి. అట్లాగే అనాటమీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనం చూసినట్లయితే ఒక 8 మార్క్స్ వస్తుంది. మీరు ఈ చాప్టర్ని వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. అంటే 8 మార్క్స్ వస్తుంది కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ యూనిట్ 3లో మనం చూసినట్లయితే ఫిఫ్త్ లెసన్ చూసినట్లయితే సెల్ ద యూనిట్ ఆఫ్ ది లైఫ్లో మనం చూసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, టోటల్ మనకి ఇక్కడ 6 మార్క్స్ కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ 6th చాప్టర్ మనం తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, అట్లాగే కాబట్టి 3 మార్క్స్ వస్తున్నాయి టోటల్. నెక్స్ట్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లో మనకు 4 మార్క్స్ క్వశ్చన్ 1, అట్లాగే మీకు 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, టోటల్గా 5 మార్క్స్ వస్తాయి. ప్లాంట్ ఫిజియాలజీలో మనం తీసుకున్నట్లయితే యూనిట్ 4 చూడండి, 8th చాప్టర్లో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 7 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇక రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మనం తీసుకుంటే 9th లెసన్లో 1 మార్క్ క్వశ్చన్ 1, అట్లాగే మీకు 8 మార్క్స్ క్వశ్చన్ 1. ఇది ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా మీరు గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్లో. సో ఎస్ఏలు ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం లిస్ట్ ఇస్తాము చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా. సో ఈ విధంగా మనకు బ్లూ ప్రింట్ ప్రకారంగా మీరు చదువుకున్నట్లయితే ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఎస్ఏలు మనం చూసుకున్నట్లయితే 100% స్కోర్ తెచ్చుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. మీకు నెక్స్ట్ వెంటనే మోడల్ పేపర్ కూడా ఇస్తున్నాను. ఈ బోర్డు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ మనం ఇమీడియట్గా ఇస్తున్నాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.